ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. బీసీ కాలనీలో నూతన చౌక ధాన్యపు స్టోర్ ప్రారంభం. తెలుగుదేశం ప్రభుత్వంలో మార్పులు చేసిన స్టోర్ డీలర్లలో భాగంగా కొత్త చెరువులోని బీసీ కాలనీకి చెందినటువంటి వలిపి శ్రీనివాసులకు 7వ నెంబర్ స్టోర్ రావడంతో గురువారం తెలుగుదేశం నాయకులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వలిపి శ్రీనివాసులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలకు అందాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని తప్పుదావ పట్టించడమే కాక ప్రజలకు ముప్పు తిప్పలు పెట్టారని, గత ప్రభుత్వంలో ప్రతి నెల ప్రతి స్టోర్లో 3 రోజులు మాత్రమే బియ్యం అందిస్తూ ఉండేవారని, అయితే మా తెలుగుదేశం ప్రభుత్వంలో నిరుపేదలకు అందించాల్సినటువంటి రేషన్ బియ్యం ప్రతి స్టోర్లోనూ 5 రోజుల పాటు అందిస్తామని, అదేవిధంగా చంద్రన్న కానుక, రంజాన్ తోఫా కావచ్చు, మునుపు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి పథకాలను మా ప్రభుత్వంలో తప్పక అందిస్తామని, ప్రజలు ఎవరు కూడా ప్రలోభాలకు గురి అయ్యి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఏదైనా సమస్య వస్తే మాకు తెలియచేయాలని వారు తెలియజేశారు. కొచ్చేరు మండలంలో 38 స్టోర్లుంటే బీసీ కాలనీ 7వ నెంబర్ స్టోర్ వచ్చేసి ఈరోజు ఉదయం 7 గంటలకే మేము స్టార్ట్ చేసినాం. పూజలు చేసి లోకల్ నాయకులు పిలిపించేసి గత స్టోర్ డీలర్లు 3 దినాలు ఇస్తాము 2 దినాలు ఇస్తామని భయం పెట్టించుంటే జనాలు వాళ్ళు భయపడి జనాలంతా ఒకటేసారి కుప్పలు వస్తా అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, మా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మేడం కానీ, మా రానాథ్ రెడ్డి సార్ కానీ స్టోర్ డీలర్లకు ఇచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్పినారు మీటింగ్ పెట్టుకొని, గత డీలర్లు తప్పు చేసినట్లు మీరు చేయొద్దండి, ప్రజలందరికీ 5 దినాలు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు కానీ పల్లె సింధూరారెడ్డి మేడం కానీ అంతా 5 దినాలు ఇవ్వండి, ప్రజలు ఇబ్బంది పెట్టద్దని అన్నారు. కాబట్టి మేము కానీ జనాలకు చెప్పడం ఏమంటే మీరంతా కుప్పు రావద్దండి, మేము 5 రోజులైనా ఇస్తాము, 2 రోజులు 3 రోజులు క్వశ్చన్ లేదు, 5 దినాలైనా ఇస్తాం, మీ బియ్యం మీకు ఇస్తాం. పండుగలు ఉగాది రాని, సంక్రాంతి రాని, చంద్రన్న కానుకలు కానీ, ఉగాది పండుగ కానీ ముందు ఏ ప్రకారంగా ఇస్తారో 14 నుండి 19 వరకు, మళ్ళా రేపు నెల కానీ మళ్ళీ పండుగల నుంచి స్టార్ట్ అవుతాయి చంద్రన్న కానుకలకు ఇచ్చేది. గత ముఖ్యమంత్రి ఓన్లీ బియ్యం ఒకటి ఇస్తాడా, మన ముందు పెట్టిన పథకాలన్నీ తీసేసినాడు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి సంక్రాంతికి కానీ, క్రిస్మస్కి కానీ, రంజాన్కి కానీ ప్రతి ఒక్కరికి సరుకులు ఇచ్చి పేదల్లో 3 పూట్ల చేసుకొని తినాలని ఒక కాన్ఫిడెన్స్తోనే చంద్రబాబు నాయుడు మళ్ళా పథకాలు స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే గత ప్రభుత్వం తీసేసిందే, మళ్ళా అన్నా క్యాంటీన్లన్నీ రిలీజ్ చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పేదపక్షి అనే జగన్మోహన్ రెడ్డి ఆయన 1 లక్ష రూపాయలు చెప్పులు వేస్తాడు, 10,000 రూపాయలు నీళ్ళు పాటు తాగుతాడు. ఎక్కడ పేదవాళ్ళంతా ఒకవైపు, పెద్దందారులు ఒకవైపు అంటాడు. మనం చూసినాం విశాఖపట్నంలో మళ్ళీ మేమే ముఖ్యమంత్రి అవుతాము, మళ్ళీ అక్కడ పోయి రాజభోగాలు అనుభవించాలని 550 కోట్లు పెట్టి ఎవరన్నా బుద్ధి లేని సీఎం ఈ ఇండియాలో ఎవరన్నా కానీ 550 కోట్లు ఇల్లు పెట్టి ఎవరన్నా ముఖ్యమంత్రి పాలిచ్చినారా? ఈ ముఖ్యమంత్రి ఊరికే జనాల పేరు చెప్పి, పేదవాళ్ళ పేరు చెప్పి ఆయన రాజభోగాలు అనుభవించేకే ముఖ్యమంత్రి తప్ప పేదవాళ్ళు కాదు. గడిచిన 5 ఏళ్ళలో ఎక్కడైనా రాజధాని అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, చాలా ఇబ్బందులు పడినారు ప్రజలు. ల్యాండ్ టైటింగ్ అని దాదాపు అంటే చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేదవాళ్ళదంతా పీకోసి తండోలు కలెక్టర్ ఆఫీస్కి అర్జీలతో వస్తున్నారు. యాడ మేము బయటపడతామని ఒక కారణంతో నైట్కి నైటే కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు అగ్గబెట్టి దహనం చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఏమంటే మనకి మళ్ళా మన కర్మజాలకి ఏడాది ఈసారికి జగన్మోహన్ రెడ్డి వచ్చింటే ఈ రాష్ట్రంలో ఉండే భూములన్నీ ఎక్కడన్నా